మనం ఈరోజు రాయపాడు మండలం రాయపాడు విలేజ్ మోత మండలంలో ఉన్నాం. ఒకసారి చూడండి మిరపతోట ఇది భవిష్యని ఏ విధంగా ఆసిందో. ఆకు తక్కువ కాయ ఎక్కువ. మామూలు లేదు. తాలు శాతం కానీ కాయ క్వాలిటీ కానీ అస్సలుకు చింతకాయ కాసినట్టే కాసింది. అదే రైతులందరూ చెప్పేది ఏంటంటే మీరు మంచి రకాలు ఎంచుకోండి, మంచి రకాలు ఎంచుకొని మంచిగా దిగుబడులు సాధించుకోండి. గత సంవత్సరం మనం వీడియోలో చెప్పినట్టుగానే ఈ సంవత్సరం కూడా తోట మొత్తం అట్లే ఉంది, హెల్తీగా. నడుములు ఎత్తు వరకు ఉండి మనం ఒక రైతుని కూడా ఇంటర్వ్యూ తీసుకుందాం. చూసిన రైతులు ఎట్లుందో. పెట్టుకోవచ్చా రైతులు ఇత్తనాలు? ఒకసారి ఆ మొక్క చూపించు. బ్రహ్మాండంగా ఉంది, పెట్టుకోవచ్చు. ఏది ఇంతకన్నా మంచిగా ఇత్తనం పెడతాం. ఆ మొక్క చూపించు. ఇది కూడా మంచిగా ఉంది. ఏ మొక్క అయినా మంచిగా మంచిగా అతికింది, భూమికి సెట్ అయింది. మరి పోయిన సంవత్సరం కూడా దొరకలే కొత్తది అన్నట్టు. పాతదే ఇది. గత 2 సంవత్సరాల నుంచి కూడా సీడ్ దొరకట్లే. 10 ప్యాకెట్లు కావాల్సిన వాళ్ళకి 5 ఇచ్చాం, 8 ఇచ్చాం పోయినసారి. ఈసారి కొద్దిగా డిమాండ్ ఎక్కువనే ఉంటుంది. దొరుకుతాయిలే, అందరికి ఇచ్చే ఏర్పాటు చేద్దాం.